ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం నంబర్స్ని అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఎలా చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అడిషన్ ఎలా చేయాలో చూడండి. అడిషన్ అంటే నంబర్స్ని యాడ్ చేయడం, అంటే సమ్ చేయడం. చూడండి, ఇక్కడ మనకు సమ్ డేటా ఉంది చూడండి, ప్రోడక్ట్ అండ్ ప్రైస్. ఇప్పుడు ప్రైస్ టోటల్ అడిషన్ చేయాలంటే, అంటే సమ్ చేయాలంటే ఎలా చేయాలో చూడండి. ఈక్వల్ టు మనం సెల్లో ఏదైనా ఫార్ములా ఆర్ ఫంక్షన్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఈక్వల్ టు సైన్ అనేది ఫస్ట్ యాడ్ చేయాలి. ఈక్వల్ టు 750 C4 ప్లస్ 350 C5 ఈక్వల్ టు C4 ప్లస్ C5. ఎంటర్. చూడండి, మనకు రిజల్ట్ వచ్చింది 1100. ఇప్పుడు మనం ఇదే అడిషన్ అనేది సమ్ ఫంక్షన్ అప్లై కూడా చేయొచ్చు. అంటే నంబర్స్ ని సమ్ చేయడం అనేది సమ్ ఫంక్షన్ అప్లై కూడా చేయొచ్చు. చూడండి, ఈక్వల్ టు SUM సమ్. ఇలా చూడండి, మనకు సమ్ ఫంక్షన్ కనిపిస్తుంది. ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, సమ్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే మనకి ఆర్గ్యుమెంట్స్ అనేది నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అలా ఆడుతుంది. ఇక్కడ నంబర్ 1లో 750, 350. నా క్లోజ్డ్ బ్రాకెట్ అండ్ చూడండి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మనం సమ్ ఫంక్షన్ ని అప్లై చేసి సెల్స్ ని కామా యాడ్ చేసి సెలెక్ట్ తీసుకున్నాం కదా. ఇలా కామా యాడ్ చేసి సెలెక్ట్ చేసుకోకుండా మనం డైరెక్ట్ ఈ సెల్ రేంజ్ కూడా సెలెక్ట్ చేసుకుని సమ్ ఫంక్షన్ అప్లై చేయొచ్చు. చూడండి, ఈక్వల్ టు సమ్, డైరెక్ట్ ఇలా సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకుని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకుని నా క్లోజ్డ్ బ్రాకెట్ అండ్. లేదంటే ఆటో సమ్ అప్లై చేసి కూడా నంబర్స్ ని అడిషన్ చేయొచ్చు, అంటే నంబర్స్ ని సమ్ చేయొచ్చు. ఆటో సమ్ అనేది మనం 2 ways లో అప్లై చేయొచ్చు. చూడండి, ఫస్ట్ ఆటో సమ్ అనేది మౌస్ ని యూజ్ చేసి చేయొచ్చు. సెకండ్ అనేది కీబోర్డ్ షార్ట్ కట్ అప్లై చేసి ఆటో సమ్ చేయొచ్చు. చూడండి, మౌస్ ని యూజ్ చేసి ఆటో సమ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ మనకి హోమ్ ట్యాబ్ లో ఇక్కడ లాస్ట్ లో ఎడిటింగ్ గ్రూప్ లో ఇక్కడ ఆటో సమ్ ఉంది చూడండి, దీనిపై క్లిక్ చేయండి. చూడండి, ఆటో సమ్ అప్లై అవుతుంది. ఇప్పుడు ఎంటర్ చేయండి, డైరెక్ట్ సమ్ రిజల్ట్ వస్తుంది. లేదంటే ఇలా కూడా అప్లై చేయొచ్చు. ఆటో సమ్ అనేది ఈ నంబర్స్ రేంజ్ ని ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ ఆటో సమ్ పై క్లిక్ చేయండి, మీకు డైరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు కీబోర్డ్ షార్ట్ కట్ వచ్చి ఆల్ట్ ఈక్వల్ టు ఆటో సమ్ అప్లై అవుతుంది. ఎంటర్ చేయండి, చూడండి సమ్ రిజల్ట్ వచ్చింది. ఇలా మనం నంబర్స్ ని 2 ways లో అడిషన్ చేయొచ్చు, అంటే సమ్ చేయొచ్చు. ఇప్పుడు సబ్స్ట్రాక్షన్. ఇక్కడ సమ్ డేటా ఉంది చూడండి, ప్రోడక్ట్ అండ్ ప్రైస్. ఇప్పుడు కస్టమర్ ప్రోడక్ట్ ర్యామ్ అనేది 750 రూపీస్కి తీసుకున్నాడు. ఇక్కడ మనకి ఆ ప్రోడక్ట్ కి డిస్కౌంట్ అనేది 100 రూపీస్ వచ్చింది. ఇప్పుడు 750లోంచి 100ని సబ్స్ట్రాక్ట్ చేయాలి, అంటే మైనస్ చేయాలి. సబ్స్ట్రాక్షన్ అంటే నంబర్స్ ని మైనస్ చేయడం. చూడండి, ఈక్వల్ టు 750 F4 మైనస్ 100 F5 ఈక్వల్ టు F4 మైనస్ F5. ఎంటర్. చూడండి, రిజల్ట్ వచ్చి 650. ఇక్కడ ఇందాక మనం నంబర్స్ ని అడిషన్ చేయడానికి 2 ways లో అడిషన్ చేసాం. ఒకటి సెల్ రిఫరెన్స్ యూజ్ చేసి నంబర్స్ ని అడిషన్ చేసాం, మళ్ళీ సమ్ ఫంక్షన్ యూజ్ చేసి నంబర్స్ ని సమ్ చేసాం. కానీ మనం నంబర్స్ ని సబ్స్ట్రాక్ట్ చేయడానికి మనకి ఎక్సెల్లో ఎటువంటి ఫార్ములా కానీ ఫంక్షన్ కానీ ఉండదు. డైరెక్ట్ ఇలా సెల్ రిఫరెన్స్ అప్లై చేసి నంబర్స్ ని సబ్స్ట్రాక్షన్ చేయగలుగుతాం, అంటే మైనస్ చేయగలుగుతాం. కానీ మనం సమ్ ఫంక్షన్ ని యూజ్ చేసి కూడా నంబర్స్ ని సబ్స్ట్రాక్ట్ చేయొచ్చు, అంటే మైనస్ చేయొచ్చు. చూడండి ఎలానో. ఈక్వల్ టు సమ్, ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, సమ్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు 750 ఇక్కడ కామా యాడ్ చేయకుండా మైనస్ యాడ్ చేయండి, మైనస్ 100. క్లోజ్డ్ బ్రాకెట్ అండ్. చూడండి, రిజల్ట్ వచ్చింది 650. ఇప్పుడు నెక్స్ట్ మల్టిప్లికేషన్ అంటే నంబర్స్ ని మల్టిప్లై చేయడం. ఇక్కడ మనకు సమ్ డేటా ఉంది చూడండి, ప్రోడక్ట్, ప్రైస్, క్వాంటిటీ. ఇక్కడ ఈచ్ ప్రోడక్ట్ క్వాంటిటీ అనేది 2 తీసుకున్నాం. ఇక్కడ ప్రోడక్ట్ ప్రైస్ అండ్ క్వాంటిటీని బేస్ చేసుకుని ఇక్కడ టోటల్ రిజల్ట్ అనేది తీయాలి. అలా తీయాలంటే మనం ప్రోడక్ట్ ప్రైస్ అండ్ క్వాంటిటీని మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూడండి, ఈక్వల్ టు 750 ఇంటూ 2 ప్రైస్ ఇంటూ క్వాంటిటీ ఈక్వల్ టు I4 ఇంటూ J4. ఎంటర్. చూడండి, మనకు రిజల్ట్ వచ్చింది 1500. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి 700. ఇక్కడ మనం నంబర్స్ ని అడిషన్ చేయడానికి సమ్ ఫంక్షన్ ని అప్లై చేసాం. నంబర్స్ ని సబ్స్ట్రాక్షన్ చేయడానికి కూడా సమ్ ఫంక్షన్ ని అప్లై చేసాం కదా. ఇక్కడ నంబర్స్ ని మల్టిప్లై చేయడానికి కూడా ఎక్సెల్లో ఫార్ములా, అంటే ఫంక్షన్ ఉంటుంది. చూడండి, ఈక్వల్ టు PROD ప్రోడక్ట్. చూడండి, ప్రోడక్ట్ ఫంక్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, ఓపెన్ అవుతుంది ప్రోడక్ట్ ఫంక్షన్ లో కూడా ఆర్గ్యుమెంట్స్ అనేది నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అలానే ఆడుతుంది. ఎలా అయితే సమ్ ఫంక్షన్ ఆడుతుందో అలానే ప్రోడక్ట్ ఫంక్షన్ కూడా సేమ్ అలానే ఆడుతుంది. నంబర్ 1లో 750 ప్రైస్, నంబర్ 2లో క్వాంటిటీ
2 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఫంక్షన్ని అప్లై చేసి సెల్స్ని కామా యాడ్ చేసి సెలెక్ట్ తీసుకున్నాం కదా, ఇలా కామా యాడ్ చేసి సెలెక్ట్ తీసుకోకుండా మనం డైరెక్ట్ ఈ సెల్ రేంజ్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. చూడండి డైరెక్ట్ ఇలా సెల్ రేంజ్ సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ ఎండ్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. ఇలా మనం నంబర్స్ని మల్టిప్లై అనేది 2 waysలో చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ డివిజన్. ఇక్కడ సమ్ డేటా ఉంది, ప్రోడక్ట్ సేల్ డేస్. ఇక్కడ ప్రోడక్ట్ టోటల్ సేల్ అనేది 1500 ఉంది. 1500 సేల్ అనేది టోటల్ 30 daysలో యాడ్ అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ సేల్ ఆఫ్ డే, ఇక్కడ టోటల్ 1500 సేల్ అనేది 30 daysలో యాడ్ అయింది కదా, పర్ డే సేల్ ఎంత అయిందో ఇక్కడ మనకు రావాలి. అలా రావాలంటే మనం టోటల్ సేల్ 1500ని డేస్ 30 daysతోని ఇక్కడ డివైడ్ చేయాలి. చూడండి ఈక్వల్ టు 1500 డివైడ్ బై 30 days ఈక్వల్ టు I9 డివైడ్ బై J9 ఎంటర్. చూడండి మనకు సేల్ ఆఫ్ డే 50 యాడ్ అయింది. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. తర్వాత మనం నంబర్స్ని అడిషన్ చేయడానికి, సబ్స్ట్రాక్షన్ చేయడానికి, మల్టిప్లికేషన్ చేయడానికి ఫార్ములాస్ యూజ్ చేసాం కదా, అంటే ఫంక్షన్స్ యూజ్ చేసాం కదా, సమ్ ఫంక్షన్ అండ్ ప్రోడక్ట్ ఫంక్షన్. అలానే డివిజన్ చేయడానికి కూడా ఎక్సెల్లో ఫార్ములా అంటే ఫంక్షన్ ఉంటుంది. చూడండి చూపిస్తాను. ఈక్వల్ టు చూడండి కోటియంట్ ఫంక్షన్ కనిపిస్తుంది. ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకి ఈ ఫంక్షన్కి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ న్యూమరేటర్, సెకండ్ వన్ డినోమినేటర్. ఇక న్యూమరేటర్లో ఈ సేల్ 1500 సెలెక్ట్ తీసుకోండి, కామా డినోమినేటర్లో డేస్ సెలెక్ట్ తీసుకోండి 30 days. 1500 డివైడ్ బై 30 నా క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. రిజల్ట్ వచ్చింది. ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. కానీ మనం నంబర్స్ని డివైడ్ చేసేటప్పుడు ఎక్కువ వరకు సెల్ రిఫరెన్స్ యూజ్ చేసి డివైడ్ చేయండి. ఎలా అంటే ఈక్వల్ టు సేల్ 1500 డివైడ్ బై 30 days ఎంటర్. ఇలా చేయండి. ఇక్కడ మనం కోటియంట్ ఫంక్షన్ అప్లైస్ కూడా నంబర్స్ని డివైడ్ చేసాం కదా, కోటియంట్ ఫంక్షన్ అప్లైస్ కూడా నంబర్స్ని డివైడ్ చేయొచ్చు. కానీ ఈ ఫంక్షన్కి ఉన్న సెల్ రిఫరెన్స్కి ఏంటి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నేను డేస్ 30 daysని 28 days చేస్తాను. 28. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం సెల్ రిఫరెన్స్ అప్లై చేసి డివైడ్ చేసాం నెంబర్స్ని. ఇక్కడ మనకి 53.5714286 పాయింట్ పక్కన వచ్చిన నంబర్స్ ఫ్రాక్షన్ నంబర్స్ అవి. కానీ ఇక్కడ మనకి డైరెక్ట్ 53 చూపిస్తుంది, ఎందుకంటే ఈ సెల్లో మనం కోటియంట్ ఫంక్షన్ అప్లై చేసాం. కోటియంట్ ఫంక్షన్కి సెల్ రిఫరెన్స్కి ఇదే డిఫరెన్స్. అదేంటంటే కోటియంట్ ఫంక్షన్ పక్కన వచ్చిన ఫ్రాక్షన్ నంబర్స్ని చూపించదు. మీకు చిన్న ఎగ్జాంపుల్లో చూపిస్తాను. ఇక్కడ 1.5 ఈక్వల్ టు దిస్ సెల్ ప్లస్ దిస్ సెల్ ఎంటర్. చూడండి మనకు 3 వచ్చింది. మనకు 1.5 ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఈక్వల్ టు 3 డివైడ్ బై 2 ఎంటర్. 3ని 2తో డివైడ్ చేస్తే 1.5 వస్తుంది. అదే మనం ఈక్వల్ టు కోటియంట్ ఫంక్షన్ అప్లై చేసి 3ని 2తో డివైడ్ చేస్తే చూడండి ఏమొచ్చింది? 1 వచ్చింది. పక్కనున్న ఫ్రాక్షన్ నెంబర్ని చూపించదు అది. ఇలా మనకి నంబర్స్ని డివైడ్ చేసేటప్పుడు సెల్ రిఫరెన్స్కి కోటియంట్ ఫంక్షన్కి ఉన్న డిఫరెన్స్ ఇదే. ఫ్రెండ్స్, ఎక్సెల్లో నంబర్స్ని అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఎలా చేయాలో చూశారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.